రాత్రి 10 గంటలు దాటింది. టౌన్ బస్టాండ్లోని ఒక బెంచి మీద శారదా ప్రసాదులు కూర్చొని 2 లక్షల రూపాయలు ఉన్న సంచిని గట్టిగా పట్టుకున్నారు. ఆ బస్టాండ్లో ఒకరిద్దరు తప్ప పెద్దగా జనాలు లేరు. వాళ్లకి కొంచెం దూరంలో దుప్పటి కప్పుకొని పడుకున్న ఒక దొంగ ఆ సంచిని వాళ్ళని పదే పదిగా చూస్తున్నాడు. యావండి, ఇప్పటికైనా నేను చెప్పినట్టుగా మన కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. నేనెక్కడికి రాను శారదా, నేనిక్కడే ఉంటాను. ఆ దొంగని చూసారా? మన సంచి వైపు మన వైపు గొడ్ల గోపకాలతో ఎట్ట చూస్తున్నాడో. అలా శారద చెప్పగానే ప్రసాద్ ఆ దొంగని కోపంగా చూశాడు. ఆ దొంగ వెంటనే నిండుగా దుప్పటి కప్పుకున్నాడు. చూశావా శారదా, నువ్వు చెప్పిన ఆ గుడ్లగోబోడు నా కంటి చూపుకే భయపడ్డాడు. నాకెందుకో రాత్రంతా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనిపిస్తుందండి. నేనున్నానుగా శారదా, నువ్వేమీ భయపడబాకు. భయపడకుండా ఉండడం నా వల్ల కాదు. అసలే టౌన్లో దొంగల భయం ఎక్కువని టీవీలో చూసా. ఇప్పుడు మనం టౌన్లోనే ఉన్నాం. ఎక్కడి నుంచి ఏ దొంగ వచ్చి దాడి చేస్తాడేమోనని వణుకొస్తుంది. నేను నిదానంగా ఉండనివ్వట్లేదండి. శారదా, నన్ను ఎదిరించి పెళ్లి చేసుకుని టౌన్లో 10 ఏళ్లగా కాపురం ఉంటున్న నీ కొడుకు రమేష్ దగ్గరికి తీసుకెళ్లటానికి ఇదంతా నువ్వు కావాలనే మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుందిలే. అది కాదండి, చేతిలో పంట అమ్మిన 2 లక్షల రూపాయలున్న సంచి ఉంది. మనం ఊరికి వెళ్లాల్సిన చివరి బస్సు ఏమో వెళ్ళిపోయింది. ఈ బస్ స్టాండ్ లో ఉండిపోయాం. నాకెందుకో మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనిపిస్తుందండి అని శారద చెప్తూ ఉండగా పడుకున్న దొంగ లేచి కత్తి పట్టుకున్నాడు. ప్రసాద్ కోపంగా దొంగను చూశాడు. అయినా సరే ఈసారి మాత్రం ఆ దొంగ భయపడలేదు. వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అప్పుడే మరొక దొంగ వచ్చాడు. అప్పుడు భయంతో శారద, చూసారా, ఇంతకు ముందు ఒక దొంగోడే ఉన్నాడు, ఇప్పుడు 2, కాసేపుడికి 3, అట్ట 5-6 దొంగలు మన దగ్గరకు వస్తారు. మన ప్రాణాలు తీసేసి మన చేతిలో ఉన్న డబ్బులు తీసుకెళ్లిపోతారు అని శారద చెప్తుంటే ప్రసాద్లో కూడా భయం మొదలైంది. అక్కడ ఉండటం అంత మంచిది కాదు అనిపించింది. శారదా, నీ కొడుకుంటున్న ఇల్లు నీకు తెలుసా? తెలుసండి. పదైతే ఇంకిక్కడ ఉండటం నిజంగానే అంత మంచిది కాదు అని 2 దొంగలు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండగా శారదా ప్రసాదులు అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళ వెనకాల దొంగలు పరిగెడుతూ ఉంటారు. అలా శారదా ప్రసాదులు అరగంట నుంచి పరిగెత్తి బాగా అలసిపోయి ఒక ఇంటి గేటు దగ్గరికి వచ్చి ఆగారు. ఆయాసపడుతూ వెనక్కి తిరిగి చూశారు. దొంగలు కనిపించలేదు. ఊపిరి పీల్చుకున్నారు. శారదా, కొడుకింటికి తీసుకెళ్లమన్నానుగా, ఎక్కడికి తీసుకొచ్చావు? ఇదేనండి మన కొడుకుంటున్న ఇల్లు. గేటుకి లోపలి వైపు తాళం ఉండటం ప్రసాద్ గమనించాడు. ఉండండి, కొడుక్కి ఫోన్ చేస్తా అని శారద ఫోన్ చేసింది. బెడ్రూమ్ లో భార్య పిల్లలతో సంతోషంగా పడుకున్న రమేష్ సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే లేచాడు. ఫోన్ వైపు చూశాడు. అమ్మా కాలింగ్ అని పడింది. కంగారుగా ఫోన్ ఎత్తాడు. ఏమైందమ్మా, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? బాబు, ఇంటి గేటు బయట నేను మీ నాన్న నిలబడున్నాము, వచ్చి తాళంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? గేటు బయట నువ్వు నాన్న ఉన్నారా? వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి లైట్ వేశాడు. అనామికని నిద్రలేపాడు. అనామిక, అనామిక, లే అనామిక, ఊరి నుంచి అమ్మా నాన్న వచ్చారంట. అనామిక లేచి కూర్చుంది. వెళ్లి గేట్ తాళంతి, అమ్మా నాన్న ఊరి నుంచి వచ్చారంట. అనామిక గోడ గడియారాన్ని చూసింది. సమయం 11 దాటింది. ఏంటండి మీరు చెప్పేది? ఇప్పుడు అత్తయ్య మామయ్యలు రావడం ఏమిటి? ముందెళ్ళి గేట్ తీ అనామిక. ఎప్పుడూ రాని నాన్న కూడా వచ్చారంటే ఊళ్ళో ఏదో జరుగుంటుంది అనామిక. వెళ్లి గేట్ తీ, వెళ్ళు అని రమేష్ చెప్పగానే అనామిక వచ్చి గేటు తాళం తీసింది. శారదా ప్రసాద్లు లోపలికొచ్చారు. తిరిగి అనామిక గేటుకి తాళం వేసి గుమ్మం దగ్గరికి వచ్చింది. బాగున్నారా మావయ్య? ఇంట్లోకి రండి అత్తయ్య అని అడుగుతూ ఉండగా ఇంట్లో నుంచి రమేష్ వచ్చాడు. అమ్మా, నాన్న, లోపలికి రండి. బాబు రమేష్, టౌన్ లో నువ్వు ఉండబట్టి. శారదా, జరిగిందేమీ చెప్పొద్దు. అరుగు మీద పడుకొని పొద్దున్నే మన ఇంటికి వెళ్దాం. అరుగు మీద పడుకోవడానికి అనుమతిస్తారో లేదో కనుక్కో. ఈ ఇల్లు మీదే మావయ్య. అత్తయ్య, మీరు లోపలికి వెళ్లి బెడ్ మీద పడుకోండి. అవునన్నా, మీరు ఎప్పుడైనా మా దగ్గరికి వస్తారని నాన్న ఈ 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం. ఇన్నాళ్ళకి మా మీద కోపం పోయింది. నన్ను, నా భార్యని, పిల్లల్ని చూడ్డానికి వచ్చారు. శారదా, నేను మాత్రం ఇంట్లోకి రాను. ఉండమంటే అరుగు మీద పడుకుంటాను, లేదంటే బస్టాండ్కి వెళ్ళిపోతాను. బస్టాండ్కి వదిలేనన్నా. అలాగని అరుగు మీద కూడా పడుకోవద్దు. ఇంట్లో మంచాలున్నాయి, వాటిని బయటేస్తాను. ఆ మంచాల్లో పడుకున్నాన్నా. ప్రసాద్ మౌనంగా ఉన్నాడు. ఎల్లు బాబు, మీ నాన్న మౌనంగా ఉన్నాడంటే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టే ఎల్లు. సరే అమ్మా, ఇప్పుడే మంచాలు బయటేస్తాను. అనామిక, అమ్మ వాళ్ళు తినడానికి ఏమన్నా చెయ్యి. వెళ్ళనామిక. అలాగేనండి, ఇప్పుడే వెళ్లి చేస్తాను. శారదా, అర్థమైందండి. అన్నామిక,
మీ మావయ్య ఈ అర్ధరాత్రి వంటలు వద్దని చెబుతున్నాడు, వెళ్ళి పడుకో. అవును, పిల్లలు పడుకున్నారా? పడుకున్నారత్తయ్య. ఇక రమేష్ మంచాలు బయట వేశాడు. పడుకున్నానా? ఏమీ మాట్లాడకుండా ప్రసాద్ సంచి తల దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. రమేష్ అనామిక లోపలికి వెళ్లారు. శారద మరొక మంచంలో పడుకుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఓ అర్ధరాత్రి ఇంటి బయట మంచంలో పడుకున్న ప్రసాద్ లేచి తనకి కొంచెం దూరంలో మరొక మంచంలో పడుకున్న శారదని పిలిచాడు. శారదా, శారదా. శారద నిద్రమొబ్బుతూ లేచి కూర్చుంది. ఏం కావాలండి? ఆకలిగా ఉంది శారదా, నిద్ర పట్టటంలా. తినటానికి ఏమన్నా చెయ్యొచ్చుగా? ఇంత అర్ధరాత్రి పూట వంటలు చేయడం ఎందుకు అన్నారు కదా? ఆ మంచం పక్కనే కోడలు నీళ్లు పెట్టింది, వాటిని కడుపు నిండుగా తాగి పడుకోండి. ఆవేశంతో అప్పుడట్ట అన్నాను. వెళ్ళి కోడలికి చెప్పు, కోడలు చేస్తుందిగా. ఒక పూట అన్నం తినకపోతే ఏమి కాదులేండి, నస పెట్టకుండా పడుకోండి. కడుపులో ఆకలుంటే కళ్ళకి నిద్రెట్ట వచ్చింది శారదా. నా కడుపు కూడా ఆకలితోనే ఉంది, మరి నేను హాయిగా పడుకుంటున్నాను కదా, తమరు కూడా హాయిగా పడుకోండి అని చెప్పి శారద పడుకుంది. ప్రసాద్కి బాధేసింది. బాగా ఆకలిగానూ ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి తనది. నీళ్లు తాగి పడుకున్నాడు. అయితే నిద్ర పట్టటం లేదని ఆకాశంలోకి చూస్తూ కనిపిస్తున్న చుక్కల్ని 1, 2, 3 అంటూ లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అలా గంట గడిచింది. నిద్ర పట్టట్లేదు. ఆకలికి తట్టుకోవటం ఇంక నా వల్ల కాదు. నేనే వెళ్లి కోడలి నిద్రలేపుతాను, తినటానికి ఏమైనా చేసి పెట్టుద్ది అనుకుని లేచి కూర్చున్నాడు. అప్పుడు కోడలు అనామిక తలుపు తీసుకుని బయటకొచ్చింది. నీకు 100 తల్లి. ఇప్పుడే నేనే నిన్ను నిద్ర లేపాలని అనుకున్నాను. నువ్వే లేచి బయటకొచ్చావు. ఆకలివుతుందా మావయ్య? అవును కోళ్ళ. నేను అడిగినప్పుడు చెప్పాల్సింది కదా మావయ్య, వేడి వేడిగా ఏమైనా చేసి పెట్టదాన్ని కదా. ప్రసాద్ తలదించుకున్నాడు. ఇప్పటికైనా చెప్పినందుకు చాలా సంతోషం మావయ్య. మీరు అలా కూర్చోండి, 10 నిమిషాల్లో అన్నం, పప్పుచారు, అప్పడాలు చేస్తాను. సరే కోళ్ళ అని ప్రసాద్ చెప్పగానే అనామిక ఇంట్లోకి వెళ్ళింది. ప్రసాదు శారదని నిద్రలేపాడు. శారదా, ఓయ్ శారదా, లేలే. శారద నిద్రమబ్బుగానే లేచింది. అబ్బా, మీరేక పడుకోలేదా? దారుణంగా ఆకలవుతుంటే ఆనందంగా ఎలా నిద్రపట్టుద్ది చెప్పు. ఇప్పుడు మీరెంత బతిమాలినా నేను వంట చేయలేను, కోడల్ని నిద్ర లేపను. నువ్వు చెయ్యొద్దులేమ్మా, మన కోడలు చేస్తుంది చూడు. ఏమిటి మన కోళ్ళ? అవును శారదా, మన కోళ్ళే. ఒక్క మాటలో కోడలి మనసేంటన్నది నాకు అర్థమైందిలే. నేను మాటిచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనే కోపంతో ఈ 10 ఏళ్లు కొడుకుని, కోడల్ని, పిల్లల్ని దూరం పెట్టాను. అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది అని ప్రసాద్ చెప్తూ ఉండగా కోడలు అనామిక బయట గ్యాస్ పొయ్యి పెట్టుకుని వంటలు చేయడం మొదలుపెట్టింది. కోళ్ళ, నేను సహాయం చేయనా? వద్దత్తయ్య, 10 ఏళ్ల తర్వాత అర్ధరాత్రి అత్తమామల కోసం వంటలు చేసే అదృష్టం ఏ కోడలికి దక్కుతుంది చెప్పండి? అట్టా కాదమ్మా. అత్తయ్య, మావితో సరదాగా మాట్లాడుతూ ఉండండి, నేను చకచక వంటలు చేసేస్తాను అని అనామిక వంటలు చేయటం మొదలుపెట్టింది. ఇంట్లో నుంచి రమేషు లేచి ప్రసాద్ దగ్గరికి పరుగున వచ్చారు. అర్ధరాత్రి కోడలు చేసిన వంటలను అత్తమామలు తృప్తిగా తిన్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.